ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలోనే అత్యంత సెక్యూరిటీ ఉండే బిల్డింగ్ ఏది అంటే అందరూ చెప్పే ఆన్సర్ వైట్ హౌస్. అక్కడ ఒక చీమ చిటుక్కుమన్న సీక్రెట్ సర్వీస్కి తెలిసిపోతుంది. పక్షి ఎగరాలన్నా సరే పర్మిషన్ కావాలంత టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి చోట అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లోపల కూర్చొని ఒక దేశంతో యుద్ధం ఆపడం గురించి సీరియస్గా చర్చలు జరుపుతున్న టైంలో బయట ఒకడు గన్ పట్టుకొని వచ్చి ఏకంగా 30 రౌండ్లు ఫైరింగ్ చేశాడు. అండ్ వాడిని పట్టుకొని ప్రీవియస్గా ఎంక్వైరీ చేస్తే వాడు చెప్పిన ఆన్సర్ విని FBI డైరెక్టర్లకు కూడా మెంటల్ ఎక్కింది. అండ్ వాడేమన్నాడు తెలుసా, నేను సాక్షాత్తు జీసస్ క్రైస్ట్ని, దేవుడు కొడుకుని, నన్ను అరెస్ట్ చేయండి అని అన్నాడు. ఇదేదో హాలీవుడ్ మూవీ సీన్ లాగా ఉంది కదా, కానీ ఇది నిన్న రాత్రి అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగిన పక్కా రియల్ ఇన్సిడెంట్. అసలు ఈ నజీర్ బెస్ట్ ఎవడు? వాడు జీసస్ క్రైస్ట్ అని ఎందుకు ఫీల్ అయ్యాడు? వీడికి అమెరికా అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి కనెక్షన్ ఏంటి? అండ్ ఈ మధ్యన అమెరికా ప్రెసిడెంట్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద ఇన్ని అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి? అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా జరిగే ఛాన్స్ ఉందా? అండ్ ఈరోజు వీడియోలో ఈ మొత్తం మిస్టరీని పక్కా డీటెయిల్స్ బ్రేక్ డౌన్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కథ మొదలైతే May 23, 2026 అంటే నిన్న శనివారం సాయంత్రం టైం కరెక్ట్గా 6 గంటలు అవుతుంది. వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ బయట 17th స్ట్రీట్ అండ్ పెనిన్సిల్వేనియా అవెన్యూ ఇంటరాక్షన్స్ దగ్గర జనాలు మామూలుగానే తిరుగుతూ ఉంటారు. కొంతమంది రిపోర్టర్స్ వైట్ హౌస్ నార్త్ లైన్లో నిలబడి లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నారు. కరెక్ట్గా అదే టైంకి ఒక 21 ఏళ్ల కుర్రాడు ఆ ఏరియాలో చాలా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అండ్ వాడి పేరే నజైర్ బెస్ట్. వాడు కొంతసేపు అక్కడ అటు ఇటు నడిచి సడన్గా తన బ్యాగ్ నుండి ఒక గన్ తీశాడు. అక్కడ ఉన్న సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ని అండ్ చెక్ పాయింట్స్ని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు కార్పులు జరపడం స్టార్ట్ చేశాడు. వాడు ఏకంగా 3 సార్లు గన్ రీలోడ్ చేసి దాదాపు 30 షాట్స్ ఫైర్ చేశాడని క్రిస్ ప్లానింగ్ అని ఒక లోకల్ డీసీ న్యూస్ యాంకర్ రిపోర్ట్ చేసింది. అండ్ ఆ ఫైరింగ్ సౌండ్ వినగానే అక్కడున్న జనాలందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. అండ్ ABC న్యూస్ కరెస్పాండెంట్ సెలీనా వాంగ్ అయితే ఆ టైంలోనే తన ఐఫోన్లో లైవ్ వీడియో రికార్డ్ చేస్తూ ఆ గజగజ వణికించే గన్ షాట్స్ వినపడగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తింది. అండ్ అదొక వార్ జోన్లా కూడా మారిపోయింది. అండ్ మీడియా వాళ్ళందరినీ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లోకి పంపించేసి లాక్డౌన్ చేసేశారు. అండ్ మనకు తెలుసు కదా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారో అని. వాళ్ళు వెంటనే తమ వెపన్స్ బయటికి తీసి ఆ కుర్రాడి మీదకి ఎన్కౌంటర్ స్టార్ట్ చేశారు. అండ్ వాడికి వాళ్ళకి మధ్య జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఒక పక్కన నిలబడ్డ ఒక అమాయకుడైన బైస్టాండర్కి అంటే పక్కన నిలబడ్డ అబ్బాయికి ఒక తీవ్ర గాయాలైతే అయ్యాయి. సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ ఫైర్ చేసిన బుల్లెట్స్ నజీర్ బెస్ట్ తగలడంతో వాడు అక్కడికే కుప్పకు ఊలిపోయాడు. వెంటనే వాడిని పట్టుకొని జార్జ్ వాషింగ్టన్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు, కానీ అప్పటికే వాడు చనిపోయాడని డాక్టర్స్ అయితే డిక్లేర్ చేశారు. అండ్ ఈ మొత్తం గొడవ జరుగుతున్న టైంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కరెక్ట్గా వైట్ హౌస్ లోపల ఓవల్ ఆఫీస్లో కూర్చున్నాడు. అండ్ ఆ టైంలో బిల్డింగ్లో ఒకే ఒక VIP ఆయనే. ఆయన సేఫ్గా ఉన్నాడు, కానీ ఆయనకి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని అధికారులు అయితే కన్ఫర్మ్ చేశారు. కానీ ఒక దేశ ప్రెసిడెంట్ ఇంటి బయట ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరగడం అనేది మామూలు విషయం అయితే కాదు కదా. ఇంత సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో అసలు వాడు గన్ ఎలా తీసుకొచ్చాడు అనే డౌట్ అందరికీ వస్తుంది కూడా. దానికి ఆన్సర్ తెలియాలంటే మనం ఈ నజీర్ బెస్ట్ పాస్ట్లోకి వెళ్ళాలి. ఈ నజీర్ బెస్ట్ గురించి పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేయగానే వాళ్ళకి దొరికిన రికార్డ్స్ చూసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే వీడు వైట్ హౌస్ దగ్గర గొడవ చేయడం ఇది ఫస్ట్ టైం అయితే కాదు. వీడు ఆల్రెడీ సీక్రెట్ సర్వీస్ వాళ్ళకి హిట్ లిస్ట్లో ఉన్నాడు. వాళ్ళకి బాగా తెలిసిన పాత కస్టమరే. గత సంవత్సరం అంటే June 26, 2025లో కూడా వీడు వైట్ హౌస్ కాంప్లెక్స్ దగ్గర 15th స్ట్రీట్లో వెహికల్స్ వెళ్లే దారిని అడ్డుకొని పెద్ద గొడవ చేశాడు. అప్పుడు పోలీసులు వీడిని అదుపులో తీసుకొని సైకియాట్రిక్ హాస్పిటల్లో చేర్పించారు. వాడు మెంటల్గా స్టేబుల్గా లేడని డాక్టర్స్ అయితే రిపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత July 10, 2025 వాడు మళ్ళీ వైట్ హౌస్ దగ్గరికి వచ్చి అక్కడున్న వార్నింగ్ బోర్డ్స్ని పట్టించుకోకుండా ఎగ్జిట్ దారిలో నుండి రిస్ట్రిక్ట్ ఏరియాలోకి దూసుకెళ్ళిపోయాడు. అప్పుడు సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లు మళ్ళీ పట్టుకుని ఇంట్రాగేట్ చేశారు. అండ్ ఆ ఇంట్రాగేషన్లో వాడు చెప్పిన మాటలు కోర్ట్ రికార్డ్స్లో అఫీషియల్గా రికార్డ్ అయ్యాయి. వాడేమన్నాడు తెలుసా, నేను జీసస్ క్రైస్ట్ని, నేను దేవుడు కొడుకుని, నన్ను అరెస్ట్ చేయండి, నేను అరెస్ట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చానని చెప్పాడు. వాడి పిచ్చి మాటలు విని పోలీసులు ఒక మెంటల్ పేషెంట్ అని లైట్ తీసుకున్నారు. అండ్ వాడి మీద ఒక స్టేవే ఆర్డర్ కూడా ఇష్యూ చేశారు. అంటే వాడు వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లోకి రాకూడదని కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా, ఒక సైకో హిస్టరీ ఉన్నా కూడా వాడిని అంత ఈజీగా కనిపెట్టుకుని ఎలా రాగలిగాడు? వాడు సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తే అందులో వాడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఎగ్నెస్ట్గా చాలా వైలెంట్ పోస్టులు అయితే పెట్టాడు. తను ఒక దేవుడు కొడుకునని, ఐఎమ్ యాక్చువల్ ద సన్ ఆఫ్ ది గాడ్ అని పిచ్చి పిచ్చిగా రాసుకొచ్చాడు. సరే, వాడు ఒక మెంటల్ పేషెంటే, వాడికి దేవుడు పున్నాడు అనుకుని వదిలేద్దాం అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఈ మధ్య అమెరికాలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇలాంటి రిపీట్ అవుతున్నాయి? ఇదంతా చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు గుర్తుందా, సరిగ్గా 4 రోజుల క్రితం వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ జరుగుతున్న టైంలో ఒక గన్మ్యాన్ ఈవెంట్లోకి చొరబడి ట్రంప్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ ఆ ఈవెంట్ అనేది అమెరికాలోని టాప్ జర్నలిస్టులు ఇంకా పొలిటీషియన్స్ అందరూ కలిసే ఒక పెద్ద ఫంక్షన్. అక్కడికి కనపట్టుకొచ్చాడంటే సెక్యూరిటీ ఎంత వీక్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అది జరిగిన కొద్ది రోజులకే న్యూయార్క్ పోస్ట్ ఒక రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేసింది. అందులో ఏముందంటే ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ని చంపడానికి ఒక ఇరాన్ బ్యాక్ ప్లాన్ వేశాడని అండ్ ఆ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు.
ఇక గత నవంబర్ 2025లో వైట్ హౌస్ దగ్గర డ్యూటీలో ఉన్న ఇద్దరు నేషనల్ గార్డ్ మెంబర్స్ మీద కూడా ఒక అంబుష్ అటాక్ జరిగింది. అంటే వాళ్ళ మీద సైలెంట్గా దాడి చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఇది కేవలం అనుకోకుండా జరుగుతున్న ఇన్సిడెంట్స్ కావు, ఇదొక ప్యాటర్న్. అమెరికాలో డొమెస్టిక్ పొలిటికల్ వైలెన్స్ పీక్కి వెళ్ళిపోయింది. అండ్ ఈ విషయాల మీద స్పందిస్తూ FBI డైరెక్టర్ కాష్ పటేల్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. FBI అండ్ సీక్రెట్ సర్వీస్ కలిసి ఈ కేసును డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయని చెప్పారు. ఇదొక లోన్ వూల్ఫ్ అటాక్, లేక దీని వెనక ఇంకెవరైనా ఉన్నారనేది పబ్లిక్కి త్వరలోనే అప్డేట్ చేస్తామని ఆయన తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అసలు లోన్ వూల్ఫ్ అటాక్ అంటే ఏంటి? ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో సంబంధం లేకుండా ఒక ఇండివిజువల్ పర్సన్ తనకి తానే రాడికలైజ్ అయ్యి ఇలాంటి దాడులు చేయడం. అమెరికాలో ఈ మధ్య ఇన్ని అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఫ్యూచర్లో ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది. మరి దానికి మెయిన్గా 3 కారణాలు. నెంబర్ 1, డొమెస్టిక్ పోలరైజేషన్. అమెరికా పాలిటిక్స్ ఇప్పుడు 2 ఎక్స్ట్రీమ్స్గా విడిపోయాయి. ఇటు ట్రంప్ సపోర్టర్స్, అటు ట్రంప్ హేటర్స్. ఈ హీట్ ఎంతలా పెరిగిపోయింది అంటే కొందరు మెంటల్గా వీక్గా ఉన్నవాళ్ళు ఆ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి బ్రెయిన్ వాష్ అయిపోతున్నారు కూడా. అండ్ ఆ 20 నజీర్ బిస్ట్ కూడా సేమ్ అలాంటి వాడే. వాడు పక్కాగా ఎవరో ఒకరు పోస్టులకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తానే దేవుడిని ఫీల్ అయ్యి ఆ పవర్ని ఫీల్ని ఎంజాయ్ చేయడానికి గన్ పట్టుకుని వెళ్ళాడు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అండ్ రాడికల్ కంటెంట్ ఉన్నంత వరకు ఇలాంటి లోన్ వూల్ఫ్ అటాక్స్ ఆపడం చాలా కష్టం. ఇక రెండో రీజన్, గ్లోబల్ వార్ ఇంపాక్ట్. అమెరికా ఎప్పుడైతే ఇరాన్ మీద, పాలస్తీనా ఇష్యూ మీద అండ్ లెబనాన్ మీద డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యిందో అప్పటి నుండి అమెరికా లోపల ఉన్న ఇస్లామిక్ రాడికల్స్ లేదా వాళ్ళకి సపోర్ట్ చేసే సింపథైజర్స్కి విపరీతంగా మండిపోతుంది. వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ని ఒక టార్గెట్లా చూస్తున్నారు. ఇవాంకా ట్రంప్ మీద కూడా అటాక్ ప్లాన్ చేసిన కూడా ఇరాన్ బ్యాక్డ్ ఏజెంట్ అని మర్చిపోకండి. అంటే బయట దేశాల వాళ్ళు అమెరికా లోపల ఉన్న డొమెస్టిక్ సిస్టమ్ని, అక్కడ గన్ కల్చర్ని వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటున్నారు. అండ్ మూడో రీజన్, సీక్రెట్ సర్వీస్ ఫెయిల్యూర్స్. ఎంత టాప్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఒక కోర్ట్ ద్వారా స్టే అవే ఆర్డర్ ఉన్న పర్సన్, అది మెంటల్ స్టే ఉన్న పర్సన్ గన్ పట్టుకుని ప్రెసిడెంట్కి ఇంటి కాంపౌండ్ వరకు ఎలా రాగలిగాడు? అసలు వాడు గన్తో ఆ ఏరియాలో అంతసేపు అనుమానాస్పదంగా తిరుగుతున్నా ఎందుకు ముందే పసిగట్టలేకపోయారు? ఇది పక్కాగా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది చూపిస్తుంది కూడా. పైగా కంటిన్యూస్గా ఇలాంటి అటాక్ జరుగుతుంటే సీక్రెట్ సర్వీస్ కూడా స్ట్రెస్ అయిపోతుంది. వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయి చిన్న చిన్న సిల్లీ తప్పులు కూడా చేస్తున్నారు. అండ్ ఈ చిన్న గ్యాప్నే ఈ సైకోలు వాడుకుంటున్నారు. సో నెక్స్ట్ కొన్ని నెలలు అమెరికాకి అండ్ స్పెషల్గా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి చాలా డేంజరస్ టైం అని చెప్పాలి. ఒక పక్క ఇరాన్తో పీస్ డీల్కి ఓకే అయితే కొంతవరకు గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ తగ్గుతుంది. కానీ ఆ డీల్ ఫెయిల్ అయ్యి ట్రంప్ స్టేట్మెంట్లో ఇరాన్ మీద మళ్ళీ మిజైల్స్ వేస్తే మాత్రం ఇరాన్ సైలెంట్గా చూస్తూ కూర్చోదు. వాళ్ళ సిల్లీ పర్సన్స్ని వాడి అమెరికా గడ్డ మీద ఇంటర్నల్ దాడులు చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ లోపు నెజర్ బెస్ట్ లాగా మెంటల్గా డిస్టర్బ్ అయిన సైకోలు ఇంకెంతమంది ఆ గన్ కల్చర్ని వాడుకొని బయటికి వస్తారో ఎవరికి తెలియదు. అందుకే అమెరికా గవర్నమెంట్ ఇప్పుడు వైట్ హౌస్ చుట్టూ సెక్యూరిటీని ఒక రేంజ్లో టైట్ చేసింది. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ లాంటి వాళ్ళు కూడా ఆ పొలిటికల్ వైలెన్స్ని ఆపాలని చెప్తున్నారు. బట్ ఈ ప్రపంచం ఎటు వెళ్తుందో చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది. ఒక పక్క గ్లోబల్ ఎకానమీ ఆగిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇంకో పక్క ఏ క్షణంలో ఎవరి వల్ల ఎక్కడ అటాక్ జరుగుతుందో తెలియని వాతావరణం. ఇది మొత్తం జియో పొలిటికల్ అండ్ అమెరికా డొమెస్టిక్ సినారియో. అండ్ ఈ ఎపిసోడ్ వినాక మీకేమనిపిస్తుంది? ఆ నెజర్ బెస్ట్ కేవలం ఒక మెంటల్ పిచ్చోడా లేక వాడు వెనకాల పొలిటికల్ మాస్టర్ మైండ్ వాడు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా? అండ్ అమెరికా అండ్ ఇరాన్ సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? మీ థియరీ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ టాపిక్ మీద ఎలాంటి అప్డేట్స్ వచ్చి నేను మీకు ఇంకో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ జియో పొలిటికల్ కేస్ స్టడీస్ అండ్ డార్క్ క్రైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.